పసుపులేటి హరిప్రసాద్ గారు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు, హస్తకళల చైర్మన్ రాష్ట్ర, రాజారెడ్డి తిరుపతి జనసేన పార్టీ నగర అధ్యక్షులు, పాట రాష్ట్ర అధికార ప్రతినిధి దేవర మనోహర్ గారు, చంద్రగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాజేష్ ఆచారి, మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. ఈరోజు ఒక సంచలనం, ఒక ఆఫీసర్ మృతి. సతీష్ కుమార్ అనే ఆఫీసర్ ప్రధానంగా ఈ రవికుమార్ కేసులో, పరకామణి కేసులో ఏదైతే కంప్లైంట్ లాంచ్ చేశారో అతను ఆ కేసును లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అవ్వడం, దాని తర్వాత ఆ కేసులో ఉన్న రవికుమార్ దోచిన సొమ్ము అంతా ఇంతా కాదు, కోట్లాది రూపాయలు, దాదాపు 200 పైచిలకు కోట్ల రూపాయలని దోచాడు అనే విషయంపై విచారణ, సిఐడి విచారణ జరుగుతుండగా సతీష్ కుమార్ గారు ఆయన 6వ తేదీ విచారణకు వచ్చి వెళ్ళారు. ఈరోజు విచారణకు వస్తుండగా తాడిపత్రి దగ్గరలో రైలు పట్టాలపై శవమై తేలారు. అసలు ఇది హత్యనా ఆత్మహత్యనా? మొట్టమొదట ఫస్ట్ పాయింట్. హత్య అయితే హత్య కారణాలేంటి? అసలు ఒక రైలు కింద పడితే ఛిద్రమైపోతారు, అటువంటిది అతని తలపై బలమైన గాయాలు, శరీరంపై గాయాలు ఉన్నాయంటే అది నిర్ధారించకముందే ఇది హత్య అని, ఇది ఆత్మహత్య అని నిర్ధారణ జరగకముందే మాట్లాడడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఈ యొక్క విచారణలో మేము ముఖ్యంగా సతీష్ కుమార్ ఆయన ఈరోజు ఇలా అచేతనమై ముఖ్యమైన రిపోర్టు ఇవ్వాల్సి ఉండగా ఈరోజు చనిపోయారంటే ఖచ్చితంగా జనసేన తరఫున మాకు చాలా డౌట్లు వస్తున్నాయి. రవికుమార్ అనే వ్యక్తి నిందితుడు. అతను పరిస్థితి ఏంటి? ఒక కేసులో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి నిందితుడు. ఈ నిందితులు కంప్లైంట్ చేసిన వ్యక్తి ఈరోజు లేరు, నిందితుడు ఉన్నాడు. విచారణ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మనం ముందు చరిత్ర చూసుకుంటే ముద్దుసీను ఎక్కడ జైల్లో హత్య గావించబడ్డాడు. అలాగే వివేకానంద రెడ్డి కేసులో సాక్షులందరూ ఒక్కరొక్కరుగా హత్య గావించబడ్డారు. ఇది ఎవరి పనో ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు ఇంత పెద్ద పరకామణి కేసులో ఇది హత్య అయి ఉండొచ్చు అనేదాన్ని మేము కూడా ఖచ్చితంగా ఆ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే అతని నోరు విప్పితే చిట్టా లాగితే డొంకంతా కదిలినట్టు దీని వెనుక ఉన్న ప్రతి ఒక్కరూ, ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో, ఉన్నతాధికారులు అతనిపైన ఉన్నారో, అలాగే ఎవరైతే ఆ రోజు పరిపాలనలో ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారో, అప్పుడున్న అడిషనల్ ఈవోనా ఎవరున్నారో అనేది కంప్లీట్గా డొంక కదిలే రోజు ఈరోజు రిపోర్టు. ఆయన సిఐడి విచారణకు అటెండ్ కావడానికి వస్తుండగా తాడిపత్రి దగ్గర పట్టాల పక్కన ఆయన శవమై కనిపించడం చాలా బాధాకరమైన విషయం. మేము జనసేన నుంచి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా దోషుల్ని డీజీపీ గారు ఖచ్చితంగా కనుక్కోవాలి, ఈ కారణాలు వెతకాలి. అలాగే ముఖ్యమైన ఈరోజు నిందితుడు ఎవరైతే సాక్షిగా ఉన్నారో అతనికి కూడా ప్రాణహాని ఉంటుంది. అతను సీల్డ్ కవర్ రిపోర్ట్ ఇచ్చే వరకు, అతన్ని సిఐడి విచారణ చేసే వరకు ఖచ్చితంగా అతని ప్రాణం ఖచ్చితంగా చాలా ఈరోజు సందిగ్ధంలో ఉంది. కాబట్టి పోలీసు కస్టడీలో విచారణ జరిగే వరకు అతన్ని సురక్షితంగా ఉంచాలనే విషయాన్ని మేము జనసేన తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎవరైతే ఇది ఒకవేళ హత్య అయితే హత్య అని, ఎందుకంటే గత చరిత్ర చూస్తే ఇలా సాక్షుల్ని
హత్య చేసే చరిత్ర కలిగిన ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు మీద మాకు డౌట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ నిగ్గు తేల్చాలి, దీని వెనుక ఉన్న వాళ్ళను కఠినంగా శిక్షించాలని కోరుతూ, అలాగే రవికుమార్ గారిని పోలీస్ కస్టడీలో ఉంచి అతని ప్రాణానికి ఏ విధమైన హాని జరగకుండా నిగ్గు తేలే వరకు చూడాలని మేము జనసేన తరఫున తెలియజేస్తున్నాం. ఉదాహరణ ఎస్పీ గారు వెళ్ళారు అక్కడికి. పోస్ట్ మార్టం తర్వాత హత్య ఆత్మహత్య అనేది నిరూపణ జరుగుతుంది. ఖచ్చితంగా హత్య కానీ ఆత్మహత్య కానీ రెండిట్లో కూడా ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉండేది వైసీపీ నాయకులది ఉంటుంది. వైసీపీ వాళ్ళు హత్య అనుకోండి, వాళ్ళ చిట్టా బయటకు వస్తుంది కాబట్టి అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు, అక్కడున్న చైర్మన్ గారు అయితే ఏమి, అప్పుడున్న వైసీపీ నాయకులు ఎవరైతే దీంట్లో పాత్ర ఉందో వాళ్ళు హత్యకు కావించబడడానికి చేయడానికి అవకాశం ఉంది. లేదు ఆత్మహత్య చేసుకున్నారు అంటే వాళ్ళు భయపడించి, అధికారులు పై అధికారులు భయపడించి నువ్వు సాక్ష్యాలను మార్పు చేయని వాళ్ళ అధికారులు పై అధికారులు బెదిరించారా, లేక అప్పుడున్న ఈఓ జేఈఓ వాళ్ళు భయపడించారా, ఇది ఆత్మహత్య కూడా కారణమయ్యే అవకాశం ఉంది. కానీ మా వాదన ఏమంటే, అలా పడిన రైలు కింద పడిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలంటే రైలు కింద నిలబడి అడ్డం పడి కింద పడి తునకలు అవుతారు. కానీ కింద పడి అది చూస్తే తల మీద దెబ్బలు ఇవన్నీ అతన్ని కొట్టి చంపిన విధంగా ఉన్నాయి. ఖచ్చితంగా హత్య అయి ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. హత్య చేసే అవసరం ఎవరికుంది? హత్య చేసే అవసరం ఎవరికుంది? అప్పుడు పరిపాలనలో ఎవరైతే ఈ యొక్క పరకామణి కేసులో ఆ భగవంతుడి దమ్ము దోచారో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్. వాళ్ళు ఎవరు? ఆ రోజున్న నాయకులు వైసీపీ నాయకులు, ఆ రోజున్న అధికారులు వీళ్ళు తీసుకొచ్చి పెట్టిన అధికారులు, వాళ్ళు పోలీస్ అధికారులు అయితే ఏమి, వాళ్ళు టీటీడీలో డిప్యుటేషన్ మీద ఉన్న అడిషనల్ ఈవోలు అయితేనేమి, అలాగే అప్పుడున్న చైర్మన్ ఎవరైతే వారు దీనికి బాధ్యులు అనే విషయాన్ని మేము చాలా క్లియర్గా జనసేన తరఫు నుండి తెలియజేస్తున్నాం. రాజకీయ పార్టీలు వచ్చాయి, చైర్మన్లుగా ఉన్నారు, పాలక మండలి సభ్యులుగా ఉన్నారు, ఆ యొక్క ప్రభుత్వానికి తగ్గట్టు అధికారులు కూడా ఉన్నారు. గత ఇన్నేళ్లలో ఏమీ జరగని అపచారం తిరుమలలో వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ప్రతిరోజు ప్రతి నిమిషం ఆ పవిత్రతని పాడు చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కల్తీ నెయ్యి విషయం బయటకు తీసిన వెంటనే దాని తర్వాత ఒక అధికారి పరకామణిలో భారీ ఎత్తున దోపిడీ జరిగిందని కంప్లైంట్ ఇచ్చిన అధికారి, ప్రతి ఒక్కటి వెలుగులోకి వస్తూ ఉంటే కల్తీ నెయ్యికి సంబంధించిన ఒక్కొక్కరు పోలీసుల ముందు హాజరవుతూ ఉంటే ఈ యొక్క పరకామణి విషయం వచ్చేపాటికే ఆ కంప్లైంట్ ఇచ్చిన ఉన్నతాధికారి రెండోసారి విచారణకు వచ్చే సమయంలో అది ప్రమాదశాత్తువా లేదు హత్య అనేది ఎన్డీఏ కూటమి దాని వెనకాల ఎవరున్నా సరే ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తే లేదు. మీరు చూస్తున్నారు, గతంలో కూడా ఈఓగా ఉన్నటువంటి జేఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు ఒక టీటీడీ ఎంప్లాయీని ఇదే విధంగా వేధిస్తే సెకండ్ చోల్రీలో సూపరింటెండెంట్గా పనిచేసినటువంటి ఆ పేరు వద్దులేని వాళ్ళ ఇంటి వాళ్ళ పేరు కూడా చెప్పొద్దన్నారు, బాధపడతారని, అతను కూడా సూసైడ్ చేసుకోవడం చనిపోవడం జరిగింది. వీళ్ళు అధికారంలో లేకపోయినా మనుషుల్ని మానసికంగా హింస పెట్టి ఎంప్లాయీస్ని ఇబ్బంది పెడుతూ ఈరోజు సతీష్ కుమార్ గారి మరణాన్ని దాన్ని ఏ విధంగా తీసుకోవాలని అప్పుడే వాళ్ళు ప్రభుత్వం హత్య అని చెప్పని తిరుపతి మాజీ శాసనసభ్యులు అప్పుడే చెప్పడం జరిగింది. అయ్యా మీరు ఇంట్లో కూర్చోండి, ఖాళీగా కూర్చోండి, ఇది ప్రభుత్వ హత్యో
మీరు చేయించారు ఇంకోటో ప్రతి ఒక్కటి డొక్కలాగుతాం. దీని వెనకాల ఎవరున్నా ప్రతి ఒక్కరిని కటకటాల వెనక్కి పంపిస్తాం. దాంట్లో ఎటువంటి ఇది లేదు. మాకైతే దీన్ని మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన హత్యగానే మేము భావిస్తున్నాం. మేము కూడా దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి డిప్యూటీ సీఎం గారి దృష్టికి దీనిపై సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి దీని వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.